ప్రముఖ నటులు శివాజీ రాజా గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక సినిమా ఫంక్షన్ లేదు, ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంది. మా రాంబాబుకి వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిన్న అనుకోకుండా జరిగిన దుర్ఘటన దేశమంతా కదిలిపోయింది. ఒక్క నిమిషం మౌనం పడింది వాళ్ళ గురించి. ఐక్యతగా ఉంటారు అంటే, ఒక ఫోన్ బాంబే నుంచి చేస్తే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది డబ్బింగ్ మధ్యలోంచి. మామూలు వ్యక్తులు కాదు మీరు. మా పేరు మార్చేసినా మీ వల్లే అవుద్ది, మా ఎదుగుదలైనా మీ వల్లే అవుద్ది, ఏదైనా సరే మీ వల్లే అవుద్ది. అందుకని మిమ్మల్ని ఎప్పుడు మా గుండెలో పెట్టి చూసుకుంటా, ప్రత్యేకించి నేను. నాకు మీలో చాలామంది పేరు పెట్టి పిలుస్తారు, ఏరా అని పిలుస్తారు, బావా అని పిలుస్తారు. ఇంత రిలేషన్ ఉంది ఈ 40 ఏళ్లలో. దానికి నేను ఎప్పుడు గర్వపడతా. థ్యాంక్ యూ. మా సక్సెస్ కానీ ఈ 40 ఏళ్ళ నుంచి కూడా మేము ఎక్కడున్నామంటే, మా కష్టాన్ని కూడా నన్ను మీలో ఒకటిగా చూసుకున్న మీరంటే నాకు జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఇంకా రేవ్ అన్న సినిమాతో ఇండస్ట్రీకి రేవు పెడదామని వచ్చాడు రాంబాబు. డెఫినెట్గా ఇందాక మా ప్రసన్న అన్నట్టు 100% సక్సెస్ అవుతుంది. దానికి నీ మంచితనం తోడు. ఇక పిల్లడు అన్నారు కాదు, పులి పేరులోనే ఉంది పులి అని. ఇండస్ట్రీకి మరి పులి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. నీలా వచ్చే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, నాకు చిరంజీవి గారి డేట్లు కావాలి, ఎన్టీఆర్ గారి డేట్లు కావాలి, మహేష్ బాబు డేట్లు కావాలి, నాని డేట్లు కావాలనుకుంటారు. అది కాదు. ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటంటే కొత్తగా ప్రసన్న, ఒక కోర్టు చిరంజీవి గారి డేట్లు ఇచ్చినట్టే సబ్జెక్ట్ ఉంటే. అలాగే ఒక సినిమా మొన్న ఒకటి చూశాను, అద్భుతం సినిమా, టూరిస్ట్ ఫ్యామిలీ అని, సత్యనారాయణ గారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారు డేట్లు ఇచ్చినట్టే. మన దగ్గర పక్కాగా స్క్రిప్ట్ ఉంటే పెద్దోళ్ళ గురించి వెళ్ళక్కర్లేదు, స్క్రిప్టే పెద్ద హీరో. దాన్ని నమ్ముకుంది. ఎందుకంటే కళ్ళు ఉన్న చిన్న సినిమా ద్వారా వచ్చాను. అలాగా పెద్ద హీరోలనే కాకుండా దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ని దృష్టిలో పెట్టుకుంటే పుల్లాంటి వాళ్ళు సింహాలు అవుతారు. ఇందాక ప్రసన్న చెప్పినట్టు, మా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు, ఇక్కడే నమ్ముకున్నాం, ఇక్కడే ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.